ఆల్ వెల్కమ్ టు రవి ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆర్ఆర్బీ ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఇచ్చిన స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ క్వశ్చన్స్ని కొన్ని డిస్కస్ చేద్దాము. ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అంటే, ప్లేయింగ్ విత్ మడ్ అండ్ బటర్ఫ్లైస్ ఇన్ ఎ గార్డెన్ ఈజ్ మోర్ బెనిఫిషియల్ ఫర్ స్మాల్ చిల్డ్రన్ దాన్ వాచింగ్ అకాడమిక్ వీడియోస్ ఆన్ కంప్యూటర్స్ ఆర్ మొబైల్ ఫోన్స్. స్టేట్మెంట్ ఏమంటున్నారంటే, వీడియోస్ కంప్యూటర్స్లో కానీ మొబైల్స్లో కానీ అకాడమిక్ వీడియోస్ చూసేదానికన్నా బయటికి వెళ్ళి చిన్నపిల్లలు గార్డెన్లో మడ్ ఆర్ బటర్ఫ్లైస్తో ఆడుకుంటే అది ఇంకా ఎక్కువ బెనిఫిషియల్ అని అంటున్నారు. కన్క్లూజన్స్ చెక్ చేద్దాము. మొబైల్ ఫోన్స్ అండ్ కంప్యూటర్స్ ఆర్ హార్మ్ఫుల్ ఫర్ స్మాల్ చిల్డ్రన్. లేదు, అది హార్మ్ఫుల్ అనేమి ఎక్కడ మెన్షన్ చేయలేదు, బట్ దీనికన్నా అది బెటర్, ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తాయని చెప్పారు. సో ఫస్ట్ది ఫాలో అవ్వదు. రియల్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ మోర్ బెనిఫిషియల్ దాన్ వర్చువల్ ఎక్స్పీరియన్సెస్ ఫర్ చిల్డ్రన్స్ డెవలప్మెంట్. ఎస్, ఎగ్జాక్ట్లీ ఇదే అక్కడ కన్క్లూడ్ చేసినది స్టేట్మెంట్లో. సో కంక్లూజన్ 2 ఫాలోస్. ఓన్లీ కంక్లూజన్ 2 అనేది ఏ ఆప్షన్లో ఉంది కానీ, కాబట్టి సో ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ చెక్ చేద్దాము. ఇన్సఫిషియెంట్ స్లీప్ ఈజ్ ద మేజర్ కాజ్ ఆఫ్ స్వెల్లింగ్ అండర్ ఐస్. నిద్ర సరిపోకపోవడం అనేది మెయిన్ రీజన్. స్వెల్లింగ్ అండర్ ఐస్కి స్వెల్లింగ్ రావడము అదే మెయిన్ రీజన్ అని చెప్పి, మేజర్ కాజ్ అని చెప్తున్నారు. కన్క్లూజన్స్ చెక్ చేద్దాము. ఏ గుడ్ నైట్ స్లీప్ లీడ్స్ టు ఇంక్రీజ్ ఇన్ మెమరీ అండ్ కాన్సన్ట్రేషన్. ఇది ఎక్కడ స్టేట్మెంట్లో మనకి మెన్షన్ చేయలేదు, సో ఇది ఫాల్స్. పీపుల్ హూ గెట్ సఫిషియంట్ స్లీప్ నెవర్ హ్యావ్ స్వెల్లింగ్ అండర్ ద ఐస్. లేదు, ఇది కూడా ట్రూ అవ్వదు. ఎందుకు అంటే మనకి స్టేట్మెంట్లో నిద్ర ఎక్కువ సరిపోకపోవడం వల్ల అది మెయిన్ రీజన్, స్వెల్లింగ్ అండర్ ఐస్ రావడానికి మెయిన్ రీజన్ అన్నారు, కానీ దానివల్ల రాకుండా ఉండదు అనేం చెప్పలేదు, కాబట్టి ఇది కూడా ఫాలో అవ్వదు. నైదర్ 1 nor 2 ఫాలోస్. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ స్టేట్మెంట్ చెక్ చేద్దాము. ప్రైస్ ఆఫ్ ఆనియన్స్ హ్యాస్ ఇంక్రీజ్డ్ బై 60% డ్యూ టు షార్టేజ్ ఆఫ్ ఆనియన్స్ ఇన్ ద మార్కెట్. మార్కెట్లో ఆనియన్స్ షార్టేజ్ ఉండడం వల్ల దాని ప్రైస్ అనేది 60% ఇంక్రీజ్ అయిందని చెప్తున్నారు. కంక్లూజన్స్ ఏమి ఇచ్చారు? గవర్నమెంట్ కెన్ కన్సిడర్ ఇంపోర్టింగ్ ఆనియన్స్ టు బ్రింగ్ డౌన్ ప్రైజెస్. సో ఇప్పుడు మనం వేరే ప్లేసెస్ ఆర్ వేరే కంట్రీస్ నుంచి ఆనియన్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకుంటే దాని ప్రైస్ ఇంక్రీజ్ అయిన ప్రైస్ అనేది మనం తగ్గించవచ్చు అని చెప్తున్నారు. అది ట్రూ ఫాలో అవుతుంది. సో కంక్లూజన్ 1 ఈజ్ ట్రూ. People must stop eating onions and switch to potatoes instead. ఇది అసలు ఎక్కడ స్టేట్మెంట్లో మెన్షన్ చేయలేదు అండ్ దానికి రిలేటబుల్ కూడా కాదు, కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ రాంగ్. ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ స్టేట్మెంట్ వచ్చేసి, టీమ్ ఏ స్టూడెంట్స్ లాస్ట్ 14 out of 20 గేమ్స్ దే ప్లేడ్ లాస్ట్ సీజన్. టీమ్ ఏ అనే స్టూడెంట్స్ టోటల్ 20 గేమ్స్ ఆడితే అందులో 14 గేమ్స్ లూజ్ అయ్యారు లాస్ట్ సీజన్ వాళ్ళు ఆడినవి అని చెప్తున్నారు. కంక్లూజన్స్ చూద్దాము. టీమ్ ఏ స్టూడెంట్స్ ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అకాడమిక్స్ దాన్ స్పోర్ట్స్. లేదు, ఇది ఎక్కడ మనకి స్టేట్మెంట్లో మెన్షన్ చేయలేదు అండ్ రిలేటబుల్ కూడా కాదు, సో కంక్లూజన్ 1 ఫాలో అవ్వదు. టీమ్ ఏ స్టూడెంట్స్ ఆర్ అన్లక్కీ. ఇది కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు, సో
ఇది కూడా ఫాలో అవ్వదు. neither conclusion 1 nor conclusion 2 follows. So B is the correct answer. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోస్ కోసం రవి ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.